ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర, హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పాదపద్మాల వైభవాన్ని తెలుసుకుందాం. సరాగ సత్వేష ప్రసృమర సరోజే ప్రతిదినం నిసర్గాదాక్రామన్ విబుధ జనమూర్ధానమధికం కథం కారం మాతః కథయ పద పద్మస్తవ సతాం నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్య సరణిం. తల్లి కామాక్షి, నీ పాదపద్మం ఎలాగూ ఎరుపుతోనే ఉంటుంది. విరిసిన ఎర్రని పద్మం పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నదియే. అంటే లౌకిక పద్మాల ఎరుపుదనాన్ని అమ్మ పాదపద్మం గెలిచింది అని. ఈ రాగద్వేషాలకు తోడుగా దేవతలు పండితుల తలకెక్కే స్వభావం మరొకటిట. ఇది నీ పాదపద్మం తల్లి. శరణు అన్నటువంటి సత్పురుషులకు మోక్ష మార్గాన్ని ప్రకటిస్తుంది నీ పాదపద్మాలు. ఇదెలా సాధ్యమో కాస్త చెప్పవమ్మా అని అమ్మను కోరుతున్నాడు మూకకవి. భగవద్భక్తులారా, ఇది నిందించినట్లే ఉన్న స్తుతి అండి. అమ్మవారి పాదంలో ఉన్నది లౌకికమైన రాగం కాదు, ద్వేషం అసలే కాదు. సర్వ సృష్టికి మూర్ధాన ఉన్న అమ్మ ప్రత్యేకంగా దుడుకు స్వభావాన్ని ప్రదర్శించడమూ లేదు. అమ్మ కేవలం కైవల్యాన్ని మనకు అందించడానికే, మనను అనుగ్రహించడానికే కామపీఠంపై విరాజిల్లి ఉన్నది. జపాలక్ష్మీ సోణో జనిత పరమ జ్ఞాన నళిని వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాట్య గరిమా మనం పూర్వాత్రిం మే తిలకయతు కామాక్షి తరస తమస్కాండత్రోహి తవ చరణ పాదోచరమణ. తల్లి కామాక్షి, నీ పాదము సూర్యుడు, నా మనస్సు తూర్పు కొండలు. సూర్యుడు మంకెన పువ్వు వంటి ఎర్రని కాంతితో ప్రపంచం యొక్క గొప్ప జాడ్య రూపమైన చీకట్ల గుంపులను పారద్రోలి తామర పూలను వికసింపచేస్తాడు. నీ పాద సూర్యుడు అరుణ కాంతులతో నాలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానమనేటువంటి కమలాన్ని వికసింపచేసి నా మనస్సనే తూర్పు కొండకు తిలకంలాగా భాసిస్తాడు. నమస్కుర్మః ప్రేం ఖన్మణి కటక నీలోపలమః పయోధౌరింఖద్భిర్నఖ కిరణ ఫేనైర్ధవళితే స్ఫుటం కుర్వాణాయ ప్రబల జల దౌర్వానలసిక వితర్కం కామాక్ష్య సతతమరుణిం నే చరణయోః. కామాక్షిదేవి యొక్క నూపురంలో ఉన్నటువంటి ఇంద్రనీల మణికాంతులు సముద్రం, దానిపై తేలియాడుతున్నటువంటి తెల్లని కోటికాంతులు నురువులు. అంటే ఆ నురగలుంటాయి కదా, అవన్నమాట. అమ్మవారి పాదములు ఎరుపు కాంతి, ఆ సముద్రంలో తీవ్రంగా చెలరేగినటువంటి ఒక బడబాగ్ని జ్వాల. అట్టి ఎర్రని పాదాల కాంతికి నమస్కరిస్తున్నాము. శివే పాశాయేతామలభుని తమః కూపకుహరే దినాధీశాయేతాం మమ హృదయ పాదోజ విపినే నభో మాసాయేతాం సరస కవితారీతి సరితి త్వదీయౌ కామాక్షి ప్రసృత కిరణౌ దేవి చరణౌ. ఓ శివే, దేవి కామాక్షి, వెలుగులు ప్రసరించే నీ చరణాలు అజ్ఞానమనే గొప్ప చీకటి గుహలో ఉన్న నన్ను చేదుకునేటువంటి త్రాడుగా ఉంటాయి. నా హృదయమనే కమలములను అడవిని వికసింపచేసే సూర్యుడవుతాయి. సరసాలైన కవితారీతులనే నదికి శ్రావణమాసపు వర్షధారలై ఉప్పొంగు చేస్తాయి. నిశక్తం సృప్యంతే నయనమివ సత్వృత్త చురుచిరై సమైరుత్తం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విగజగణైః శివే వక్షో జన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం
నౌమి చరణం నిశక్తం శ్రుత్యంతే నయనమివ సత్వృత్తరుచిరై సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యేర్ద్విజగణైః శివే వక్షో జన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం. అమ్మా, నీ విశాలమైన కన్ను చెవి చివరలను తాకుతోంది. అలాగే నీ పాదము వేదముల అంతముల యందు తగిలి ఉన్నది. నీ పెదవి గుండ్రంగా సమంగా అందంగా మెరుస్తూ స్వచ్ఛంగా ఉన్న ద్విజగణములు అంటే పలు వరసలతో చెలిమి చేస్తోంది. నీ పాదం కూడా మంచి ప్రవర్తన కల సమదర్శనులై రమ్యులై ప్రకాశిస్తున్న బ్రాహ్మణ సమూహంతో సంబంధాన్ని కలిగి ఉంది. నీ స్తనముల జంట ముత్యాల హారానికి ఆశ్రయమై ఉంది. నీ చరణము ముక్తులైన వారికి ఆశ్రయం కదా తల్లి. అంటే అమ్మవారికి ఆమెయే సాటి అని సారము. పాదములే భక్తుల పాలిటి అమ్మ సర్వస్వమని మనకు మూక కవి చెప్తున్నారు. భగవద్భక్తులారా, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క పాద పద్మముల యొక్క ప్రాభవము వైభవము విశేషంగా ఎంతో అనురాగంతో ఆప్యాయతతో అద్వితీయమైనటువంటి భక్తితత్వంతో అపురూపమైనటువంటి కవితా పటిమతో మనకు శ్రీ మూక కవి అందించారు. భగవద్భక్తులారా, పాదారవింద శతకంలోని రసగుళికలను తెలుసుకునే అదృష్టం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి కరుణ ద్వారా మనకు లభించింది. తరువాయి భాగంలో పాదారవింద శతకంలోని మరిన్ని రసగుళికలను తెలుసుకుందాం. అప్పటిదాకా ఈ రోజు తెలుసుకున్న శ్లోకాలను తదేక ధ్యానంతో మమేక చిత్తంతో పారాయణ చేద్దాం. ఓం శ్రీ కామాక్షయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.